ఇక ఆంధ్రప్రదేశ్ ఫలితాలు కూడా తెలంగాణ ప్రజలను ఆసక్తి రేకెత్తిస్తున్న పరిస్థితి. ఒకసారి ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ప్రక్రియకు సంబంధించి కౌంటింగ్ అప్డేట్స్ ఎలా ఉన్నాయో మా కొలీగ్ రామ్దాస్ అందిస్తారు. ఎగ్జాక్ట్లీ ఉత్కంఠ రేపుతున్నటువంటి ఏపీ ఫలితాలకు సంబంధించి కూడా అందరి దృష్టి ప్రస్తుతం ఏపీ వైపే ఉంది. ఏపీలో కూడా పోస్టల్ బ్యాలెట్ల కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభమైంది. మరొక 5 నిమిషాల్లో ఈవీఎంల లెక్కింపు కూడా ప్రారంభం కాబోతోంది. ఇక ఇప్పటికే పోస్టల్ బ్యాలెట్ల లెక్కింపుకు సంబంధించి అప్డేట్స్ కూడా మనకు లేటెస్ట్ అప్డేట్స్ అందుతున్నాయి. పోస్టల్ బ్యాలెట్ లెక్కింపుకు సంబంధించి అధికార వైసీపీ 30 స్థానాలు లీడింగ్లో ఉన్నట్టు తెలుస్తుంది. అలాగే కూటమి 100 స్థానాల్లో లీడింగ్లో ఉన్నట్టుగా అర్థమవుతుంది. ఇక ఈవీఎంల లెక్కింపు మరికొద్ది 5 నిమిషాల్లోనే ప్రారంభం కాబోతుంది. తొలుత కోవూరు నరసాపురం సంబంధించినటువంటి ఫలితం రాబోతుంది. అలాగే ఇక భీమిలి పాణ్యం ఫలితాలు అన్నిటికంటే ఆలస్యంగా వచ్చే అవకాశం ఉన్నట్టుగా మనకు వార్తలు అందుతున్నాయి. ఇక ఎంపీ స్థానాల్లో కూడా మొదట రాజమహేంద్రవరం అలాగే నరసాపురం కూడా రాబోతున్నట్టుగా తెలుస్తుంది. అమలాపురం సంబంధించినటువంటి స్థానం ఫలితం చివరిలో రాబోతున్నట్టుగా తెలుస్తుంది. మొత్తం మీద ఈవీఎంలకు సంబంధించి ఒక్కో రౌండ్కు 20 నుంచి 25 నిమిషాలు పట్టే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. ఓవరాల్గా కూడా లోక్సభకు సంబంధించి అటు ఈవీఎంలు అలాగే పోస్టల్ బ్యాలెట్లు వేరువేరుగా లెక్కిస్తారు. కానీ అసెంబ్లీకి సంబంధించి ఈవీఎంలు పోస్టల్ బ్యాలెట్ ఒకే చోట ఒకే హాల్లో లెక్కించే పరిస్థితి కనబడుతుంది. ఓవరాల్గా మధ్యాహ్నం 1 గంట కల్లా ట్రెండ్స్ ఒక స్పష్టత వచ్చే అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. ఫలితాలకు సంబంధించినటువంటి ఎంతో ఉత్కంఠ ఉంది ఏపీకి సంబంధించి. ఫలితాలకు సంబంధించి ముఖ్యంగా ఇటు కూటమి అటు అధికార వైసీపీ సంబంధించి హోరాహోరీ పోరు సాగిన నేపథ్యంలో ఏం జరగబోతుంది, రిజల్ట్స్ ఎలా ఉండబోతున్నాయని ఉత్కంఠ అయితే కొనసాగుతుంది. దీనికి సంబంధించి జోరుగా బెట్టింగ్లు కూడా సాగిన పరిస్థితి మనం చూస్తా ఉన్నాం. ఇప్పటికే ఆ రకమైన ట్రెండ్ కొనసాగుతుంది. రైట్, ఏం జరుగుతుంది ఏపీలో, ఏపీ వ్యాప్తంగా ఎలాంటి ఫలితాలు వస్తున్నాయి, దీనికి సంబంధించి మా సీనియర్ కొలీగ్ పూర్తి కూడా టెస్ట్ చేసి మరీ అక్కడికి వెళ్తున్న పరిస్థితిని అయితే మనం చూడొచ్చు. ఇక్కడ కౌంటింగ్ సెంటర్లనే కావచ్చు, అధికారులను కావచ్చు, ఏజెంట్లను కావచ్చు, వీళ్ళందరూ కూడా ఎక్కడైనా సరే మద్యం సేవించి కానీ వస్తే మాత్రం వీళ్ళని లోపలికి అనుమతించారు అనేది చాలా క్లారిటీగా ఉన్న పరిస్థితి అయితే మనం చూస్తున్నాం. సో ఇప్పటికీ అధికారులని తర్వాత ఇతరికి సంబంధించిన నేతలందరినీ కూడా పూర్తిగా కూడా తనిఖీలు చేసి క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాతనే వాళ్ళందరినీ కూడా లోపలికి అనుమతించే ప్రయత్నం అయితే ఇక్కడ చేస్తున్నారు. చాలా పకడ్బందీ తనిఖీలు అయితే నిర్వహిస్తున్నారు సచిన్. ప్రతి ఒక్క అధికారిని స్పష్టంగా చూస్తున్నారు. చాలామంది మనం చూడొచ్చు మెడిసిన్స్ కూడా కొంతమంది మెడిసిన్స్ కూడా తీసుకుని వస్తున్న పరిస్థితులు కూడా మనం చూసాం. అంటే ఎవరికి ఆరోగ్యపరమైన అంశాలు కావచ్చు, ఇతర అంశాలను కావచ్చు, వీటన్నిటికి సంబంధించి ఎక్కడ ఇబ్బందులు జరగకూడదు. మరోవైపు కౌంటింగ్ సెంటర్లలో ఎక్కడ కూడా ప్రొవొకేషన్ జరగకూడదు. రెండవది గొడవలు జరగడానికి ఒప్పుకోవడం లేదు పూర్తిగా. అందుకనే ఇటువంటి కట్టుదిట్టమైన ఏర్పాట్లను ఖచ్చితంగా ఈసీ తీసుకుంది. ఆ దిశగానే పోలీస్ అధికారులు కూడా పూర్తిగా దానికి వాళ్ళకున్న ప్రతి ఒక్క దాన్ని తనిఖీ చేస్తున్నారు. అనుమానం వచ్చిన ప్రతి వ్యక్తిని టెస్టింగ్ చేస్తున్నారు. అన్నీ కూడా చూస్తున్న పరిస్థితి అయితే చాలా స్పష్టంగా కనపడుతుంది సచిన్. ఖచ్చితంగా అధికారులు ముందు ఈసీ క్లియర్గా చెప్పింది ఆ వ్యవహారం మీద. ఈసీ చెప్పిన తర్వాత నిజంగా ఈ టెస్టింగ్ ఉంటుందా అనేది చాలామంది ఊహించాల. కానీ కౌంటింగ్ సెంటర్ల దగ్గర ప్రతి కౌంటింగ్ సెంటర్ దగ్గర ఒక అధికారిని ఉంచారు. మనం చూస్తున్నాం అధికారులను ఉంచి తనిఖీలు నిర్వహిస్తున్న పరిస్థితి. ప్రధానంగా ఆ బ్రీత్ అనలైజింగ్ టెస్ట్లో వాళ్ళకి ఎవరైతే అనుమానం వచ్చిన ప్రతి ఒక్కరితో కూడా టెస్టింగ్ చేస్తున్న ప్రయత్నం అయితే చేస్తున్నారు. పూర్తిగా వాళ్ళకి ఒక రకమైన మనిషి దగ్గర నుంచి వాసన కావచ్చు, లేకపోతే వాళ్ళ యాటిట్యూడ్లో ప్రాబ్లం రావచ్చు, లేకపోతే కౌంటింగ్ ఏజెంట్ల దగ్గర కావచ్చు, అధికారుల దగ్గర కావచ్చు, ఏదైనా చిన్న డౌట్ వచ్చినా కూడా వాళ్ళు తమ టెస్టింగ్ చేసి వ్యవహారాలని లోపలికి అనుమతించే పరిస్థితి అయితే చాలా స్పష్టంగా మనం చూస్తున్నాం. అయితే అధికారులు కేవలం కొంతమంది మెడిసిన్కి మాత్రం అనుమతిస్తున్నారు. లోపలికి చివరికి పెన్ను కూడా అనుమతించిన పరిస్థితి. లోపలికి వాటర్ బాటిల్స్ కూడా ఏజెంట్ల దగ్గర నుంచి కావచ్చు, అధికారుల దగ్గర కూడా అనుమతించని పరిస్థితి ఉంది. ఇక్కడే అన్నీ కూడా పెన్సిల్స్ కావచ్చు, వాళ్ళకి కౌంటింగ్ నోట్ చేసుకునే దానికి అవసరమైన ప్రతి ఒక్కటి కూడా వాళ్ళే అక్కడ చేసుకునే ప్రయత్నం అయితే చేస్తున్నారు. ఎవరికి దీనికి సంబంధించిన వ్యవహారంలో ఎవరికి కూడా ఎగ్జంప్షన్ లేదు అనేది చాలా క్లియర్గా చెప్తున్నారు అధికారులు. ఈసీ ఇచ్చిన ఆదేశాలని పోలీస్ అండ్ ఆల్ డిపార్ట్మెంట్స్ చాలా పకడ్బందీగా నిర్వహిస్తున్న పరిస్థితి మనం చూడొచ్చు. ఇక్కడ మనం చూస్తే అతనికి డౌట్ వచ్చిన కొంతమంది వ్యక్తులకి టెస్ట్ చేస్తున్న పరిస్థితి కూడా మనం లైవ్లో ఎక్స్క్లూజివ్గా చూస్తున్న పరిస్థితి. ఒక్కసారి రిపోర్టింగ్ కూడా చూసే పరిస్థితి అయితే ఉండొచ్చు. సో ఈ రిపోర్ట్లో ఖచ్చితంగా అది నార్మల్గా ఉంది కాబట్టి నో ఆల్కహాల్ అని వచ్చింది కాబట్టి సో వాళ్ళు ఇక్కడి నుంచి అతన్ని పంపించే లోపలికి అనుమతిస్తున్నారు. డౌట్ వచ్చిన ప్రతి ఒక్కటి వ్యవహారంలో కూడా ఇందాక నేను అదే చెప్పాను, ఏదైతే అనుమానం ఉందో, ఏదైతే డౌట్స్ ఉన్నాయో, తర్వాత ఎవరి మీదైనా అనుమానం ఉన్నా
వాళ్ళందరినీ కూడా పకడ్బందీగా అక్కడ చెక్ చేసే ఎక్కడ చూసినా ఇదే వ్యవస్థ కనపడుతుంది. పూర్తిగా కూడా కౌంటింగ్ సెంటర్ల దగ్గర పెద్ద ఎత్తున ట్రాఫిక్ జామ్ అయిన పరిస్థితి అయితే ఉంది. ఇప్పటికే తమ వాహనాలని లోపలికి అనుమతించడానికి ఎక్కడ కూడా చూపించే పరిస్థితి లేదు, వాహనాలని లోపలికి అనుమతించట్లేదు. కౌంటింగ్ సెంటర్లో నుంచి బయటకు అంటే కౌంటింగ్ సెంటర్లోకి వెళ్ళడానికి కూడా చాలా ప్రాంతాల్లో ఉండాల్సిన పరిస్థితి అయితే కనపడతా ఉంది. ఒకసారి కానీ మనం చూసుకుంటే సో ఓవరాల్గా ఇక్కడ మనం చూసుకుంటే ఎక్కడ నోవా సెంటర్ ఉంది, పార్లమెంటు జరుగుతున్న పరిస్థితి, ఇక్కడ దాదాపుగా 7 పార్లమెంటుకు సంబంధించిన కౌంటింగ్ జరుగుతున్న పరిస్థితి అయితే మనం చూసాం. ఈ 7 పార్లమెంట్లకు సంబంధించిన ఆహారంలో పూర్తిగా కూడా ఎన్నికలకు సంబంధించి ఒక్కొక్క సెంటర్ నుంచి ఇక్కడి నుంచి వెలువడే పరిస్థితి అయితే ఉంటుంది. దాదాపుగా ప్రతి సెంటర్కి సంబంధించి ఎన్ని రౌండ్లు ఉన్నాయో కూడా ఒకసారి చెప్పే ప్రయత్నం చేస్తాను. ఇక్కడ విజయవాడ వెస్ట్, అలాగే విజయవాడ ఈస్ట్, విజయవాడ సెంట్రల్, తిరువూరు, మైలవరం, నందిగామ, జగ్గయ్యపేట ఈ 6-7 నియోజకవర్గాలకు సంబంధించిన కౌంటింగ్ ఇక్కడే జరుగుతుంది. ఈ కౌంటింగ్ సంబంధించిన ప్రక్రియలో విజయవాడ వెస్ట్ 19 రౌండ్లకు ఫలితాలు వెలువడే అవకాశం ఉంటే విజయవాడ ఈస్ట్ 22, అలాగే విజయవాడ సెంట్రల్ 19, తిరువూరు 17, అలాగే మైలవరం 22, నందిగామ 16, జగ్గయ్యపేట 16. ఇక్కడ మైలవరం నియోజకవర్గం మాత్రం 22 రౌండ్ల తర్వాత మాత్రమే ఫలితాలు వెలువడే అవకాశం ఉంటుంది. తిరువూరు మొదటిగా 16 రౌండ్లతో ఇక్కడ మొదటి ఫలితం వచ్చే పరిస్థితి అయితే ఉంది. గతంలో లాగా పోస్టల్ బ్యాలెట్ ముందు తర్వాత ఈవీఎం అనే లెక్క లేదు, 2 కూడా సైమల్టైన్స్గా చేస్తారు. ఏదైతే 8 గంటలకు అనుకుంటున్నారో 8 గంటలకి ఈవీఎం ఫలితం కూడా స్టార్ట్ అయ్యే పరిస్థితి అయితే ఉంది. ఇప్పటికే ఏజెంట్లని తరలించడానికి అన్ని రకాల ఏర్పాట్లు చేశారు. బస్సులకు సంబంధించిన కావచ్చు, బస్సుల్లో ప్రత్యేకమైన బస్సుల్లో తర్వాత ఎవరైతే ఏజెంట్కి పాస్ ఉందో వాళ్ళను మాత్రమే లోపలికి అనుమతి చేసే పరిస్థితి. లోపలికి కూడా బయటికి అంటే దాదాపుగా కౌంటింగ్ సెంటర్కి వెళ్ళడానికి కూడా 2 కిలోమీటర్ల మేరకు నడుచుకుంటూ కౌంటర్ సెంటర్లకు వెళ్లాల్సిన పరిస్థితి ఉంది. అటువంటి కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు సచిన్. ఓవరాల్గా ఏపీ మొత్తం కూడా కేవలం ఒక విజయవాడ సెంటరే కాదు, మొత్తం ఆంధ్రప్రదేశ్లో ఉన్న అన్ని ఎన్నికల కౌంటర్ సెంటర్ల దగ్గర పెద్ద ఎత్తున 3 అంచెల భద్రతను పెట్టారు. ఎక్కడికక్కడ బ్యారికేడ్స్ పెట్టి ఎవరిని కూడా లోపలికి అనుమతించట్లేదు. కేవలం పాసు ఉన్న వాళ్ళని మాత్రమే, సంబంధిత అధికారులను మాత్రమే ఇక్కడి నుంచి లోపలికి అనుమతించే పరిస్థితి ఉంది. లోపలికి కనీసం పోలీస్ అధికారులు కావచ్చు, వీటన్నిటిని కూడా ఎక్కడికక్కడ తనిఖీలు ముమ్మరం చేస్తున్న పరిస్థితి మనం చూస్తున్నాం. సచిన్, అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు అఫీషియల్.